ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పాత్ర తదితర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్కు సంయుక్తంగా లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన అనే నినాదంతో దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 8న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్ఐఆర్, ఇతర ఎన్నికల అంశాలపై సుప్రీంకోర్టు, సీజేఐకి సంయుక్త లేఖ రాసినట్లు జయరాం రమేష్ తెలిపారు. ఆ లేఖపై 23 రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ కూడా సంతకం చేసినట్లు చెప్పారు. ఢిల్లీ భేటీకి దూరంగా ఉన్న ఆప్, డీఎంకేలు కూడా లేఖపై సంతకాలు చేశాయని టీఎంసీ నేత డెరెక్ ఒబ్రయన్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. ఎన్నికల సంఘం పాత్ర గురించి కూడా లేఖలో ప్రస్తావించినట్లు ఇండియా కూటమి వర్గాలు తెలిపాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నాయి.